సివిఆర్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దోషాలు పరిహారాలు ఈ కార్యక్రమంలో మనం ఈరోజు ఒక అద్భుతమైన అంటే సాధారణంగా మన తల్లులకి ఉపయోగపడే ఒక మంచి విషయం మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఏంటి అంటే కనుక ఇవాళ ఎక్కడ చూసినా కూడా పాపం ఈ తల్లులు ఎవరైతే ఉంటారో వారి పిల్లలకి ఏదైనా సరే పాపం తిండి పెట్టడం అంటే అన్నం పెట్టడం అనేది ఒక పెద్ద ప్రయాసగా మారిపోతుంది. ప్రతిదానికి మొండిగా ఉండటం, నేను తిన్నని మారం చేస్తూ ఉండటం, అన్నహితవు లేకపోవటం, ఒకవేళ తిన్నది అరక్కపోవటం, ఈ రకంగా అన్న విషయాల్లో తరచూ మీరు మీ పిల్లల విషయంగా బాధపడుతున్నట్టయితే గనక ఖచ్చితంగా మన పిల్లలు చక్కగా అన్నం తినటం ఒకటి, తిన్న అన్నాన్ని సరిగ్గా వినియోగించుకోవటం అనేది ఒకటి, వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం మీకు ఒక మంచి పరిహారం తెలపాలని కోరుకుంటున్నాను. మీరు ఏదైనా సరే కొద్దిగా పిల్లలకి తినిపించే అన్నం ఏదైతే ఉంటుందో మొదట ఒక ముద్ద చేతిలో పెట్టుకుని ఓం హ్రీం క్లీం అన్నపూర్ణ దేవ్యే నమః, ఓం హ్రీం క్లీం అన్నపూర్ణ దేవ్యే నమః అనేది 11 సార్లు చదివి ఆ తర్వాత వారికి అన్నం పెట్టడం లేదా మీరు తినిపించాలనుకున్న పదార్థాలు తినిపించడం ద్వారా క్రమంగా వాళ్ళు ఆరోగ్యవంతులు తేజవంతులు అవటం అనేది కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఏదైనప్పటికీ కూడా ఇలాగే మంత్రం చదువుతూ అలాగే లాస్ట్గా వాళ్ళు తినే దాంట్లో కొద్దిగా పదార్థాన్ని తీసి బయట ఏదైనా సరే కాకులకి కానీ కుక్కలకి కానీ ఇతర ప్రాణులకి గనక పెట్టినట్టయితే అలా కొద్ది రోజులు చేస్తుండగానే మీ బిడ్డల్లో మంచి మార్పు రావటం అనేది, వాళ్ళు ఖచ్చితంగా భోజనం పట్ల తిండి పట్ల ఆసక్తిని కలిగటం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ రకంగా తల్లులు చేసి వాళ్ళతో పాటు మీరేమీ కూడా బాధలు పడకుండా పాటలు పడకుండా చక్కగా అమ్మయ్య నా పిల్లలు ఎన్నాటికి ఒక ముద్ద తింటున్నారు, తిన్న ముద్ద ఆరగించుకుంటున్నారు అని ఆనందంగా మీరు ఉండగలుగుతారు. ఈ రకంగా చేసి చూడండి, తప్పకుండా అంత మంచిగా జరుగుతుంది.